బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఇనుప రాడ్ల లోడ్తో వెళ్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోపై రైలు పట్టాలు పడి 7గురు మృతి చెందారు. మరో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతే ఎక్కడి నుంచి వచ్చింది? ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? వేణు, ప్రస్తుతం ఘటనా స్థలం లోపల 4 మృతదేహాలు బయటికి తీయగా మరో 3గురిని శిథిలాల నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందారు. మొత్తంగా ఇప్పటి వరకు అయితే 7గురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ప్రస్తుతం ఈ లారీ అంతా కూడా వ్యాగన్ షెడ్ పరిశ్రమ కోసం ఉపయోగించేటువంటి రైల్వే ఐరన్ ఫ్రేమ్స్ కి సంబంధించి లోడ్. సో ఆ ఫ్రేమ్స్ కింద కూడా మరో 2 ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతము భారీ జేసీబీల సహాయంతో ఐరన్ సామాగ్రి అంతా కూడా తొలగిస్తూ వాటి కింద ఉన్నటువంటి మృతదేహాల కోసం అయితే గాలింపు చేపడుతున్నారు. ఇక ప్రమాదానికి ప్రధానంగా లారీ డ్రైవరు ఆ మధ్య మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడమే కారణంగా కూడా గుర్తించారు. ప్రస్తుతానికి లారీ డ్రైవర్ ను స్థానికులంతా కూడా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతను పూర్తిగా మధ్య మత్తులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ లారీ ఖమ్మం నుంచి వరంగల్ కు వైపు వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గురైనటువంటి ఆటో కూడా వర్ధనపేట నుంచి వరంగల్ కు వస్తుంది. అందులో పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు చేసుకొని సంచార జీవితం గడిపేటువంటి 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా మామ్నూరు పెట్రోల్ బంకు దాటిన తర్వాత వెనుక నుంచి అతివేగంతో వచ్చినటువంటి ఈ ఐరన్ లోడ్ తో వస్తున్న లారీ ఢీకొట్టి సడన్ బ్రేక్ వేయడంతో అందులో ఉన్నటువంటి ఐరన్ ఫ్రేమ్స్ అన్ని కూడా ఆటోపై పూర్తిగా పడిపోయాయి. దీంతో నుజ్జు ఆటోలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా అక్కడనే చనిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇదే ఆ లారీ డ్రైవర్ కూడా వర్ధనపేట నుంచి వచ్చే క్రమంలో పంతిని వద్ద యూరియా బస్తాలు తీసుకెళ్తున్న ఒక ఆటోను కూడా మొదటగా ఢీకొట్టని తెలుస్తుంది. ఆటో ప్రమాదం తుటిలో తప్పి రోడ్డు సైడ్ కి వెళ్లిపోవడంతో అక్కడ ప్రమాదం తప్పింది. కానీ మామ్నూరు వద్ద ఏకంగా ఆటోను ఢీకొట్టడంతో పూర్తిగా ఆటోలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ప్రస్తుతం మరణించేట్లా తెలుస్తుంది. అయితే ఆ 2 ఐరన్ ఫ్రేమ్స్ కింద ఉన్న 2ని పూర్తిగా ఫ్రేమ్స్ తొలగించి చూస్తే వాళ్ళు కూడా చనిపోయారా లేదా అనే విషయం కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇది ఒక భారీ ప్రమాదం. దాదాపు 2 కుటుంబాలకు సంబంధించిన 9 మంది ఒకే ప్రమాదంలో చనిపోవడం కూడా అత్యంత విషాదకరం. ఇక ఈ ప్రమాదంతో అటు వరంగల్ ఖమ్మం హైవేపై పూర్తిగా ఎక్కడికెక్కడ చెల్లా చెదురుగా ఐరన్ ఫ్రేమ్స్ పడిపోవడంతో కూడా 2 వైపులా దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక పూర్తిగా ఈ యొక్క చనిపోయిన వారి వ్యక్తుల డీటెయిల్స్ కూడా ప్రస్తుతం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. వాళ్ళంతా సంచార జీవులు కాబట్టి అసలు వాళ్ళ స్వస్థలం ఎక్కడికి వెళ్తున్న డీటెయిల్స్ కూడా ఇంకా తెలియరాలేదు. కానీ వారితో పాటు కొంత సామాగ్రి ఉంది. సో అందులో వాళ్ళకి సంబంధించి ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి ఏమైనా కార్డు దొరికితే తప్ప వాళ్ళ డీటెయిల్స్ తెలిసే అవకాశం అయితే లేదు. ఈ యొక్క 7 మృతదేహాలను అయితే ప్రస్తుతము హనుమకొండ వరంగల్లోని ఎంజిఎంకి అయితే తరలిస్తున్నారు. ఇక 2ని శిథిలాల నుంచి తీసిన తర్వాత వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటివరకే చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మొత్తంగా 9 మంది ప్రమాదంలో చనిపోవడంతో కూడా పూర్తి ఒక వరంగల్ ఖమ్మం హైవే అయితే ఒక రక్త పేర్లు పారాయని చెప్పుకోవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ వేణు.